హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనం పొదుపు 10 రూపాయలతో అయితే మొదలుపెట్టి 3 లక్షల వరకు అయితే పొదుపు అయితే చేసుకోవచ్చండి. ఈ 10 రూపాయలతో మొదలుపెట్టిన ఈ పొదుపు ఏదైతే ఉందో దాన్ని మనము 3,50,000 వరకు కూడా సేవింగ్స్లో అన్నవి చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకుంటే సేవింగ్స్ ఎక్కువ అవుతాయి అన్నది అయితే చూద్దామండి. మనము పొదుపు చేయాలి అనగానే ముందు మనం ఏమనుకుంటామంటే మనకి అంత ఇన్కమ్ లేదు కదా పొదుపు చేయడానికి అని చెప్పి అనుకుంటాము. అది అలాగే పోస్ట్పోన్ చేసుకుని వస్తాము. ముందైతే ఉన్నా లేకపోయినా 10 రూపాయలతోనో 5 రూపాయలతోనో 20 రూపాయలతోనో పొదుపు అయితే మొదలు పెడదాం. మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ మ్యాజిక్ మీరే చూస్తారు. ఏంటంటే మనం ఒక రోజు 10 రూపాయలు వేసిన తర్వాత రెండో రోజు 10 రూపాయలు ఆటోమేటిక్గా మనకి అయ్యే సమకూరుతాయి. అందుకనే ముందైతే సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. తర్వాత మనం ఎన్ని రోజులు సేవింగ్స్ చేద్దామనుకున్నా అన్ని రోజులకి కూడా అవే మనం సమకూర్చుకుంటాము. ముందైతే ఒక ఆలోచన అయితే ఉండాలి పొదుపు చేయాలి అని చెప్పి. అయితే పొదుపు ఎలా చేయాలంటే ఇది ఒక 10 రూపాయలతో అయితే మొదలు పెట్టాలి. తర్వాత రోజు 20, 30, 40 అలాగ 15 రూపాయలు అలా పెంచుకుంటూ పోవాలి. అలాగ నెల 30వ తారీఖు కదండి, 30వ తారీఖు అనేసరికి 300 రూపాయలు అవుతుంది. 31 కూడా ఉంటే ఆ నెల 310 రూపాయలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే నా అనుభవం కొద్దీ అయితే చెప్తున్నాను. నేను 7 సంవత్సరాల క్రితం మేమైతే సేవింగ్స్ ఏమీ పెద్దగా చెయ్యాలి అని చెప్పి ఐడియా కానీ ప్లాన్ కానీ అంతా అలా పెట్టుకోలేదని అలా అని మేమైతే ఆ టైంలో వృధా ఖర్చులు అయితే పెట్టేవాళ్ళం కాదు. ఎప్పుడు కూడా వృధా ఖర్చు అనేది మాకు తక్కువే. అయితే కానీ మేము ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకున్నామో అప్పుడు కాంచి ఒక సంవత్సరానికి ఒక కాసు బంగారం కొనాలి, లేదా సంవత్సరానికి ఇంకోటి కొనాలి అలా అనుకున్న కాంచి ఆ మ్యాజిక్ ఏంటంటే నిజంగా మేము ఆ టార్గెట్ని అయితే రీచ్ అయితే అవుతున్నాం. అదే మన ఇన్కమ్ని బట్టి మనం కూడా ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా అదే రీచ్ అయితే అవుతాము. అయితే మనము నెల ఈ విధంగా పొదుపు చేసుకుంటే కనుక 31 డేస్ ఉన్నప్పుడు మనం 4,960 రూపాయలు అయితే ఆ నెల పొదుపు చేసుకుంటాము. అదే ఒక 30 రోజులే ఉందనుకోండి, అప్పుడు 4,600 రూపాయలు అయితే పొదుపు చేసుకుంటాం. సంవత్సరంలోని 7 నెలలు అయితే 4,960 రూపాయలు దాచుకుంటాము. ఇంకొక 5 నెలలు అయితే 4,650 రూపాయలు అయితే పొదుపు చేసుకుంటాము. అలాగా మనం మొత్తం చూసుకుంటే సంవత్సరానికి మనం 57,970 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుంటాము. దీన్ని 3,50,000 వరకు మనం ఎలాగా చేసుకోవచ్చు అంటే కనుక మనం 5 ఇయర్స్ కనుక పొదుపు చేసుకోగలిగితే కనుక మనము చిట్టు అయితే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఒక 10 నెలలకి 50,000 చిట్టు, అలాగా 10 నెలలకి 50,000 చిట్టు, అలాగా 60 నెలలు ఉంటాయి కదా సంవత్సరానికి. అంటే మనము 6 సార్లు అయితే చిట్టు అనేది వేయగలుగుతాం. అలాగా 50,000 రూపాయలది 6 సార్లు వేస్తే మనకి 3 లక్షల రూపాయలు అయితే అవుతాయి. అది మనం ఈ 3 లక్షల రూపాయలు అన్నది తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. అది 10 నెలలకి మనం చీటీ అందుకోగానే అది మనం ఎఫ్డీస్ చేసుకోవడం అలాంటివి చేస్తే కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగా 3 లక్షల పైనే సంపాదించుకోగలుగుతాం. దాన్ని చిన్న స్థలం కొనుక్కోవడానికి అట్లాగా ఉపయోగించుకుంటే, లేదంటే కనుక మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కనుక ప్లాన్ చేసుకుంటే మనం నెలకి 4,900 రూపాయల వరకు పొదుపు చేసుకుంటున్నాం కదా. ఇంకొక 100 వేసి 5,000 రౌండ్ ఫిగర్ చేసి మనం 5 సంవత్సరాలు కూడా ఆర్డీ కట్టినట్లయితే కనుక మనం 3 లక్షలు అయితే కడతాము ఈ 5 సంవత్సరాలు. దానికి మనకి 54,957 రూపాయలు ఇంట్రెస్ట్ మనకి యాడ్ అయ్యి మొత్తం మనకి 3,54,957 రూపాయలు అయితే వస్తుంది. తర్వాత లేదంటే కనుక మనం బంగారం తీసుకోవడానికి చూస్తున్నాము అంటే కనుక సంవత్సరానికి చక్కగా 5,000 రూపాయలు చొప్పున మనం గోల్డ్ స్కీమ్లో కట్టుకున్నట్లయితే కనుక మనం ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు మనకి వేస్టేజ్ అవి ఇవి లేకుండా అయితే తీసుకోవచ్చు కదా. ఇదండి 10 రూపాయలతో మనం పొదుపు అన్నది మొదలుపెట్టి 3,57,000 వరకు ఎలా పొదుపు చేసుకోవచ్చు అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.